చాలా తప్పు చేశావు అమృత. నేను రాను అని నిర్మోహమాటంగా చెప్పిన దానివి అదే మాట మీద నిలబడతావనుకున్నాను. నువ్విలా వెళతావు అని అనుకునుంటే అసలు నేను ఇక్కడే ఉండి నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపేదాన్ని. ఇక మీకు ఆ రాజా వల్ల ఏ ప్రాబ్లం రాదు. గుడ్. నా నెరిసిన జుట్టు వయసు లేదు నీకు. నేను గోల్డెన్ స్పూన్ తో ఆడుకుని పెరగలేదు. ఇనుముతో చేసిన కత్తులతో ఆడుకుని పైకొచ్చిన వాణ్ణి. నీకు మంచి జరుగుతుందంటే సంతోషించేవాళ్ళమే కాని బాధపడేవాళ్ళమో నిన్ను బాధ పెట్టేవాళ్ళమో కాదు కదా. ఒకసారి అతన్ని తీసుకుని ఇంటికి రామ్మా. లేదు క్రిష్, ఆయన చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే ఆయన ఏసీపీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఓ, అయితే చాలా పెద్ద రేంజ్లో ఉన్న మనిషినే చూశారన్నమాట మీ నాన్నగారు. పర్వాలేదులేమ్మా, మీ ఫియాన్సేకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే తీసుకురామ్మా. ఒకటి మాత్రం తెలుసుకోమ్మా, మేమందరం నీకు మంచి జరగాలని కోరుకునే వాళ్ళమే కాని చెడు జరగాలని కోరుకునే వాళ్ళు మాత్రం కాదు. ఉంటానమ్మా. చూసావమ్మా వసు ఏమంటుందో? నీకు కాబోయే భర్తని పరిచయం చేయవా అంటే ఆయన చాలా బిజీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అని చాలా గర్వంగా చెప్తుందమ్మా. నిజమే కదా డాడీ, తన రేంజ్ కి ఆ లెవెల్ ఉండాలి. మన చిన్నాన్ని చేసుకుంటే ఏం చెప్తుంది డాడీ? మెకానిక్ అని చెప్పుకోలేదు కదా. అది వాళ్ళ డాడీ తెచ్చిన సంబంధం కాబట్టి చాలా గర్వంగా చెప్పుకుంటుంది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అని. ఆ పొజిషన్ చూసుకునే అతని కళ్ళు నెత్తి మీదకెక్కాయి. తల మీద 3 సింహాల టోపీ వచ్చేసరికి ఎవరు పెద్దో ఎవరు చిన్నో కూడా అర్థం కావడం లేదు అతనికి. ఏమైంది రాజా ఇప్పుడు? ఆ ఏసీపీ చక్రవర్తి గురించి చెప్తున్నాను అంకుల్. అతను మనం అనుకున్నంత మంచి వ్యక్తి అయితే కాదు. అవునా? ఎలా అంటున్నారండి? అతని గురించి మీకెలా తెలుసు? ఎలానా? ఆ చక్రవర్తి భార్గవి దగ్గర లంచాలు తిని నా దగ్గరికే వచ్చి వార్నింగ్ ఇవ్వబోయాడు. నీ మీదకు వచ్చాడా? అతని మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అతను భార్గవి చేతుల్లోకి వెళ్ళాడు. తన దారికి అడ్డొస్తే బాగుండదు అని నా ఆఫీస్కి వచ్చి నాకే వార్నింగ్ ఇవ్వబోయాడు. నువ్వు చూస్తూ ఊరుకున్నావు రాజా? ఆఫ్టర్ ఆల్ వాడంతా, వాడి బ్రతికెంత? నీకు వార్నింగ్ ఇచ్చేంతటి వాడా? అతను తొందరపడ్డాడని నేను తొందరపడలేను కదా అంకుల్. నేనేంటి అనేది తర్వాత తెలుస్తుంది కదా. అందుకే మృదువుగానే సమాధానం చెప్పాను. కానీ ఒకటి మాత్రం నిజం అంకుల్, వసు చిన్నాన్ని చేసుకోవట్లేదు అనే అక్కస్తో చెప్పట్లేదు. వసుకి ఆ చక్రవర్తి మాత్రం కరెక్ట్ కాదు. ఈ విషయంలో శ్రీధర్ అయితే చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నాడు. అదైతే కన్ఫర్మ్ అంకుల్. ఏంటి మమ్మీ ఆ డోర్ దగ్గర నిలబడి ఏం చూస్తున్నావు? ఇంటికి ఓ గెస్ట్ వస్తున్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. గెస్టా? ఎవరు? కాసేపు వెయిట్ చెయ్యి, ఆ తర్వాత చెప్తాను. సర్లే, నాకు పనుంది, నేను బయటికి వెళ్తున్నాను. ఆగాగు, నువ్వు వెళతానంటే ఎలారా? ఉండు, నువ్వు తప్పకుండా ఉండాలి. నేనెందుకు మమ్మీ? ఆ గెస్ట్ ని నువ్వు చూడాలి. అసలు నిన్ను చూపించాలనే ఆ గెస్ట్ ని రమ్మన్నాను. నన్ను చూపించడానికా? ఎవరు మమ్మీ?
ఎక్కడికంటే తీసుకెళ్తున్నారు? చూస్తావు కదా, వెయిట్ చెయ్యి. తీసుకొచ్చారు? చెప్పాను కదా, ఒక గొప్ప వ్యక్తి మనల్ని లంచ్కి పిలిచారని. అది భార్గవ్ గారే. మనం వచ్చేది ఇక్కడికి అని నాకు ముందెందుకు చెప్పలేదు? ఏ చెప్తే వచ్చేదానికి కదా? నీకు బాగా తెలిసిన వాళ్లే కదా వసు. ఆ రోజు మనల్ని ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశారు కదా. ఈ రోజు టైం దొరికిందని తీసుకొచ్చాను. కమాన్ వసు, కమాన్. ఏంటి మమ్మీ ఇది? ఉండ్రా చెప్తాను. వెల్కమ్ మిస్టర్ చక్రవర్తి, వెల్కమ్. హాయ్ వసు, వెల్కమ్. మీకోసమే ఎదురు చూస్తున్నాను. కూర్చోండి. మీ ఇల్లు చాలా బాగుందండి. చాలా థ్యాంక్స్ చక్రవర్తి. మా ఇంటి కంటే నీ మనసు ఇంకా విశాలం. అందుకే నేను పిలవగానే మా ఆతిథ్యం స్వీకరించడానికి కాబోయే భార్యతో సహా వచ్చావు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతైనా మా వసు చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే మీలాంటి మంచి వ్యక్తికి భార్య కాబోతోంది. తను ఓ, మీకు పరిచయం చేయలేదు కదా. వీడు మా అబ్బాయి, పేరు ధీరజ్. ఓ, నా సామ్రాజ్యానికి ఏకైక వారసుడు. హాయ్ ధీరజ్. హాయ్. మా అబ్బాయికి కూడా వసు లాంటి అందగత్తెను చూసి పెళ్లి చేద్దామనుకున్నాను చక్రవర్తి. కానీ అన్నీ మనం అనుకుంటే సరిపోదుగా, కాలం కలిసి రావాలి. ఏమైందండి? ఏమవుతుంది? నా కొడుకుని చేసుకుని ఇంత పెద్ద ఇంటికి కోడలయ్యే అదృష్టం దాని మొహాన రాసుండొద్దు. పిలిచి అందలం ఎక్కిస్తానంటే కాదని వెళ్ళి ఓ అడుక్కు తినేవాణ్ణి చేసుకుంటాను అంది. వాడి హ్యాండ్ ఇచ్చేసరికి మరో ఫూల్ని చేసుకుంటోంది. అదిగో అప్పటినుంచి మా వాడికి ఆడపిల్లలంటేనే అసహ్యం, కోపం. ధీరజ్, నువ్వెందుకు ఫీల్ కావడం? నిన్ను కాదనుకున్నందుకు ఆ అమ్మాయే బాధపడాలి. చాలా కరెక్ట్గా చెప్పావు చక్రవర్తి. ఈ పాటికి బాధ మొదలయ్యే ఉంటుంది. నేను బయలుదేరుతాను. డాడీ నా కోసం వెయిట్ చేస్తుంటారు. ఏంటి అప్పుడేనా? రాక రాక మా ఇంటికొచ్చావు, అదే నీ ఫియాన్సీతో సహా వచ్చావు. నీకు సకల మర్యాదలు చెయ్యకుండా ఎలా పంపిస్తాను? మీ డాడీతో నేను మాట్లాడతానులే.
లేదంటే చక్రవర్తి మాట్లాడతాడు. ఏం బాబు, ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్తారా? కాసేపు కూర్చో వసు, ప్లీజ్. కమాన్, కూర్చో. పాపం, తనకిక్కడ కూర్చోవాలి అంటే చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది. అయినా మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉన్నారో తెలుసా? నా కొడుకుని కోడల్ని చూసినట్లుగానే ఉంది. ఇంకా లాభం లేదు, దీనికి కౌంటర్ ఇవ్వాల్సిందే. అవునంటీ, మీరు మీ అబ్బాయి కనిపిస్తున్నారు, అంకుల్ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళారు? అవునండి, నేను అడగటం మర్చిపోయాను. మీ హస్బెండ్ కనిపించరేంటి? అది ఆయన బిజినెస్ పని మీద కాశ్మీర్లో ఉంటున్నారు. ఏది? కాశ్మీర్లో ఐస్ ఫ్యాక్టరీ బిజినెస్ అదేనా? మంచు కొండల్లో ఐస్ ఫ్యాక్టరీనా? అదే మా ఆంటీ గొప్పతనం. అందుకోసమే అంకుల్ అక్కడికి పంపించింది. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు ధీరజ్? ఖాళీయేనా? వాడేం ఖాళీగా లేడు. నేను బిజినెస్ చూసుకోరా అంటే ఐపీఎస్ చేస్తానని కష్టపడుతున్నాడు. హైట్ సరిపోదేమో ఆంటీ, చూసుకోండి. ఐపీఎస్ చదవాలంటే ఇదిగో ఈయనంత ఫిజిక్ ఉండాలి, తెలివితేటలు ఉండాలి. అవి రెండు మీ అబ్బాయికి చాలా తక్కువే కదా. పైగా ధీరజ్ డిగ్రీ కూడా పాస్ అయినట్లుగా లేడు కదా. 2 సబ్జెక్ట్స్ మిగిలిపోయినట్లున్నాయి. మమ్మీ, నాకు పని ఉంది, నేను వెళ్తున్నాను. ధీరజ్, ఏంటంటే ధీరజ్ కి కోపం వచ్చినట్లుగా ఉంది. ఇలా కోప్పడే బదులు చదువుకొని డిగ్రీ పాస్ కమ్మని చెప్పండి. అప్పుడొచ్చిన సంబంధాలు చెడిపోకుండా ఉంటాయి. ఇక నేను బయలుదేరుతాను. మీరేదైనా మాట్లాడేదుంటే తీరిగ్గా మాట్లాడుకొని రండి. అయ్యో, అదేం లేదు వసు, నేను నీతో పాటు వస్తాను. వెళ్ళొస్తానండి. సరే, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. అలాగే. పద వసు. ఏంటి సెటైర్ల మీద సెటైర్లు కొడుతున్నావు? ఆయన ముందు నేనేమీ మాట్లాడలేనా? చూడు, ఆయన గురించి నీకు తెలీదు. నన్ను చేసుకోవాలి అనుకుంది నీ కొడుకే అని ఆయనతో చెప్తే ఎన్కౌంటర్లో నీ కొడుకుని లేపుతాడు. జాగ్రత్త. నీ బెదిరింపులకు భయపడటానికి నేను కరుణ ఆంటీనో అమృత ఆంటీనో కాను. గుర్తుంచుకో. ఈ సెంటర్లో ఉన్న స్క్రూ తీసి ఆ వెనకాల ఫిట్ చేయి. లాగొచ్చేస్తుంది. ఆ వెనకాల ఉంది కదా, ఆ బ్లాక్ దానికి కనెక్ట్ చేయి. చిన్న, అమ్మా ఎలా ఉంది నాన్న? బానే ఉందమ్మా. చిన్న చేత పనులేం చేయించట్లేదులేమ్మా, వాడు చెప్తుంటే నేనే చేస్తున్నాను. సర్లేరా. అమ్మా, బస్సు పెళ్ళెప్పుడంట? ఏమన్నా తెలిసిందా? నేనేదో ఊరికే అడిగానులే. నాకేదో తన మీద ప్రేమ ఉందనో లేక నేనేదో బాధపడుతున్నానో అనుకోవద్దు. ఊరికే అడిగానంతే. నువ్వు అడగకపోయినా నేనే చెప్పాలి అనుకున్నాను చిన్న. వసుకి నిశ్చితార్థం అయింది కానీ పెళ్లి డేట్ ఎప్పుడో ఇంకా ఫిక్స్ కాలేదు. ఆ అబ్బాయి ఏసీపీ అంట.
మరి అతనికి ఎప్పుడు వీలైతే అప్పుడు ముహూర్తాలు పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఏంటి అతను పోలీస్ ఆఫీసరా? అతను పోలీస్ అనే విషయం రాజాగారు చెప్పాకే తెలిసింది. ఆయనకెలా తెలుసు? వసు వాళ్ళ నాన్నగారు చెప్పారా? చెప్పే ఉంటారులే. నా కాబోయే అల్లుడు పెద్ద పోలీస్ ఆఫీసర్ అని గొప్పలు చెప్పుకుని ఉంటాడు. లేదు చిన్న, అతను రాజాగారు ఆఫీస్కి వచ్చి ఆయన్ని బెదిరించి వెళ్లారట. ఎందుకు? ఎందుకంటే ఏముంది, ఆ భార్గవి ఏదో రెచ్చుకొట్టి పంపించినట్టుంది. ఆ భార్గవి పని అదే కదా, రాజాగారిని బిజినెస్ లో ఎదుర్కోవడం చేతకాక ఇలాంటి పనులు చేస్తుంది. అతను ఆఫీస్కి వచ్చి భార్గవి గారి జోలికొస్తే ఊరుకోనన్నట్టుగా బెదిరించారంట. మరి ఆ భార్గవి ఎంత ఇచ్చిందో ఏంటో. ఈ సమయంలో నువ్వు చేసిన హెల్ప్ నేనెప్పటికీ మర్చిపోలేను. లేదమ్మా, అతను అలాంటి మనిషిలా కనిపించలేదు. భార్గవియే ఏదో మాయ చేసి ఉంటుంది. అతను నీకు తెలుసా? చూశానులే. అరే నువ్వెప్పుడు చూసావురా? మరి నాకు చెప్పనే లేదు. ఏంట్రా చెప్పేది? అయినా ఏం చెప్పమంటావు? వసు కాబోయే మొగుడిని చూశాను అని చెప్పమంటావా? ఒకసారి వాళ్ళు వెళ్తున్న కారు చెడిపోతే బాగు చేశాను, డబ్బులు కూడా ఇచ్చారులే. ఆ రోజు అతన్ని చూస్తే మంచి వ్యక్తిలానే కనిపించాడు. అంత మంచి మనిషి అయితే మరి ఎందుకురా రాజాగారికి వార్నింగ్ ఇస్తాడు? ఆయన మీద అలా రివర్స్ అయ్యాడు అంటే భార్గవినే ఏదో చేసుంటుంది. ఆవిడ ఒకప్పుడు నన్నే రచ్చగొడి పంపించింది కదా. అయినా రాజాగారితో గొడవ పెట్టుకోవడం ఎంత తప్పో అతనే తెలుసుకుంటాడులే అమ్మా. తెలియకపోతే రాజాగారే తెలిసేలా చేస్తారు. నువ్విక్కడికొచ్చి ఎంతకాలం అయింది? 2 నెలలైంది సార్. 2 నెలలు. 2 నెలలకే ఈ సిటీలో నీ గొప్పతనాన్ని ప్రదర్శించాలనుకుంటున్నావా? సిటీలో పెద్ద మనుషులెవరో, క్రిమినల్స్ ఎవరో ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి వెళ్లి వార్నింగ్లు ఇవ్వటమేనా? ఏసీపీ కదా, నన్నెవరేం చేస్తారన్న పొగరా? నో సార్, నేనెవరికి వార్నింగ్ ఇవ్వలేదు సార్. ఇవ్వలేదా? బిల్డర్ రాజా గారి దగ్గరికి వెళ్లి భార్గవి గారి జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చావు. రాజా అంటే ఎవరనుకున్నావు? సాదాసీదా వ్యక్తి అనుకున్నావా? ఈ సిటీలోనే పేరు మోసిన బిల్డర్, సిటీ బిల్డర్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్. ఆ సంగతి నీకు తెలుసా? కంప్లైంట్ ఇస్తేనే వెళ్ళాను సార్. ఎవరిచ్చారు కంప్లైంట్? ఆ భార్గవేనా? ఏమనిచ్చింది? రాజా తనని బెదిరించాడని ఇచ్చిందా? తనకంటే రాజా ఎదుగుతున్నాడని ఇచ్చిందా? ఏమనిచ్చింది? అంటే ఎవరే కంప్లైంట్ ఇచ్చినా వెనక ముందు ఆలోచించావా? ఎంక్వైరీ చేయవా? చేయకుండానే వెళ్ళి వార్నింగ్ ఇస్తావా? వార్నింగ్ కాదు సార్, వెళ్ళి గొడవ పడొద్దని చెప్పాను. నీ అతి తెలివితేటలు నా దగ్గర చూపించకు చక్రవర్తి. నువ్వక్కడికి ఎందుకు వెళ్ళావో, ఎలా మాట్లాడావో అన్నీ నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. ఇదిగో సిటీ బిల్డర్స్ అసోసియేషన్ నుంచి నీ మీద వచ్చిన కంప్లైంట్, బిజినెస్ ఆఫ్ కామర్స్ నుంచి నీ బిహేవియర్ గురించి 250 మంది బిజినెస్ పీపుల్ ఇచ్చిన కంప్లైంట్. నీ గురించి, నీ ప్రవర్తన గురించి నాకు తెలియదనుకుంటున్నావా? భార్గవికి అండగా నేనున్నాను, ఏం చేస్తారో చేసుకోండి అన్నావట. భార్గవికి నువ్వు అండగా ఎందుకున్నావు? ఏం తన దగ్గర లంచం ఏమైనా తిన్నావా? లేదు సార్, ఆవిడ ఆఫీస్కి వచ్చి బాధపడితేను. అందుకని వెళ్ళి వార్నింగ్ ఇస్తావా? సారీ సార్. నిన్ను ఇప్పటికిప్పుడే సస్పెండ్ చేయగలను. నీ గురించి, నీ గత చరిత్ర గురించి నాకు బాగా తెలుసు. కాకపోతే నిన్ను సస్పెండ్ చేసి నీ లైఫ్ మీద దెబ్బ కొట్టకండి అని రాజాగారంటేనే నిన్ను వదిలేస్తున్నాను. అర్థమైందా? ఇంకోసారి ఇలాంటి జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. వెళ్ళా. ఎస్ సార్. రాజా, నాకే వార్నింగ్ ఇప్పిస్తావా? చెప్తా. నమస్తే అజయ్ గారు, చెప్పండి.
అవునా? ఎప్పుడు? అదేంటి సార్, ఈ విషయం మీకు? ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. అలాగే, తప్పకుండా ఉంటాను. ఎవరు రాజా? సార్ సార్ అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నావు? ఎవరేంటి? ఐజీ గారు అంకుల్. ఓ, ఏమంటున్నారేంటి? ఆ ఏసీపీ చక్రవర్తిని పిలిపించి వార్నింగ్ ఇచ్చారంట. ఇంకోసారి మీ జోలికొస్తే నాకు ఫోన్ చేయండి, అతని సంగతి చూస్తాను అని చెప్తున్నారు అంకుల్. మంచి పని చేశాడు. అసలు నేను ఆ చక్రవర్తి మీద కంప్లైంట్ ఇవ్వలేదు అంకుల్. అలాంటిది అతన్ని పిలవడం ఏంటి, వార్నింగ్ ఇవ్వడం ఏంటి? ఎవరు చేసుంటారు ఈ పని? నేనే ఇచ్చాను రాజా. మీరా? నేను మాత్రమే కాదు, మీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కూడా ఓ లెటర్ పెట్టి కంప్లైంట్ ఇప్పించాను. బిల్డర్స్ అసోసియేషన్ ద్వారా కూడా మరో కంప్లైంట్ చేరేలా చేశాను. ఎందుకు అంకుల్ ఇదంతా? ఇది నీ ఒక్కడి సమస్య కాదు రాజా. అతనికి ఎంత ధైర్యం లేకపోతే నీ ప్లేస్కొచ్చి నిన్ను బెదిరిస్తాడు? ఈ రోజు నువ్వయ్యావు, రేపు ఇంకొకరిని బెదిరిస్తాడు. ఏసీపీ అయినంత మాత్రాన కొమ్ములొచ్చినాయి వాడికి. మనం నీతిగా నిజాయితీగా వ్యాపారం చేసుకున్నంత కాలం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు రాజా. అందుకే ఆ చక్రవర్తికి నువ్వేంటో తెలిసేలా చేశాను. కొమ్ములు దురద పుట్టాయని పొట్టేలు వెళ్ళి కొండని ఢీక్కుంటే ఏం జరుగుతుందో ఈ పాటికి తెలిసే ఉంటుంది. మీరు తొందరపడ్డారేమో అంకుల్.